నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరుసుడే, రోజు అరిసి అరిసి అరిసి. నిన్న మొన్న కొడంగల్లో చూసిన, కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడంట. గెలిపించుకుంటే సంతోషంగా బువ్వ పెట్టాలి, 4 మంచి మాటలు చెప్పాలి, ఇవి రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా, నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి. రోజు అరుసుడు. నాకైతే డౌట్ వస్తున్నది, ఎంత ఒరులుతున్నాడు, ఎంత అరుస్తున్నాడు అంటే, ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య, ఆమె చెప్తున్నా, నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టేయి, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజు రోజుకు. నేనేమంటున్నా అంటే, ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి, నక్కలు కుక్కలు, మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మనం ఒకటే, కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఆయన తిడుతా ఉన్నాడు తెల్లారు లేస్తే. ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు, ఇంకో రోజు ఆయన కాలు ఇరిగింది అంటాడు, ఇంకో రోజు ఇంకేదో అంటాడు. అరే అయ్యా, నువ్వు ముఖ్యమంత్రివి, చెయ్యి, నువ్వు శపథాలు చేస్తున్నావు కదా, కేసీఆర్ను మళ్ళీ లేకుండా చేస్తా, మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా. నిజంగా నీకు నిజంగానే నీకు సత్తా ఉంటే, నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం.